వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ బ్రాండ్ మార్మోగేలా, సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సరస్వతి పుష్కరాలు, సమ్మక్క సారక్క జాతరను అత్యంత వైభవంగా నిర్వహించింది. అదే స్ఫూర్తితో రాబోయే గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించాలని వేద పండితులు నిర్ణయించారు. సుమారు 8 కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాలకు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగానే గోదావరి ప్రవహించే జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ 96 ప్రాంతాలను పుష్కరాల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసింది ప్రజాప్రభుత్వం. గత పుష్కరాల అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ఆయా చోట్ల వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఘాట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర, జిల్లా ప్రణాళికలు అధికారులు రూపొందిస్తున్నారు. ఈ నెల చివరి నాటికి DPRలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.